1 మంత్ బ్యాక్ గూగుల్ పిక్సెల్ 10 ప్రో నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 స్విచ్ అవుట్ వీడియో చేశాను నేను. ఒక 1 మంత్ నేను యూజ్ చేస్తాను. 1 మంత్ పైన యూజ్ చేస్తాను S26. వీడియో నేను కంప్లీట్‌గా నా యూజర్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడితే S26ది. అండ్ దాంతో పాటు ప్రెజెంట్ ఇప్పుడు నేను ఏ ఫోన్‌కి స్విచ్ అయ్యానంటే ఈ ఫోన్‌కి చాలా మంది అడిగారు. నథింగ్ ఫోన్ 4a ప్రో. సో ప్రెజెంట్ నేను ఒక 10 డేస్ పైన అయింది ఈ ఫోన్‌కి స్విచ్ అయ్యి. ఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ దీని గురించి నేను సెపరేట్‌గా దీని నుంచి వేరే ఫోన్‌కి స్విచ్ అయ్యేటప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాను. 1 మంత్ పైన యూజ్ చేస్తాను ఇది కూడా. అండ్ ప్రస్తుతానికి అయితే మనం దీని గురించి మాట్లాడదాం. సామ్సంగ్ గెలాక్సీ S26 1 మంత్ ఎలా అనిపించింది. ముఖ్యంగా నేను స్విచ్ అయిన రీజన్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇది Exynos 2600 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఫస్ట్ 2nm బిల్డ్ ప్రాసెసర్. అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఫోన్ వాడాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడతాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రాసెసర్ తో. ప్రెజెంట్ ఇప్పటివరకు అయితే Exynos ప్రాసెసర్ నేను యూజ్ చేస్తాను. వాటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది ప్రాసెసర్ అయితే. మీరు ఈవెన్ గేమ్స్ కూడా ఆడొచ్చు దీనిలో. ఇంతకుముందు Exynos ప్రాసెసర్ లో మనం గేమ్ అసలు ఆడలేము. కొద్దిసేపు ఆడగానే ల్యాగ్ అయిపోవడము, మొత్తం ఫ్రేమ్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది అలా కాదు. మీరు 120 FPS లో గేమ్ ఆడుకోవచ్చు. నేను రోజు ఒక 1 అవర్ TDMs ఇలాంటివి కూడా ఆడుతూ ఉంటాను. ఒక క్లాసిక్ మ్యాచ్లు TDMs ఇట్లాంటివి ఒక 1 అవర్ ఆడినా కానీ మరి ఇంటెన్స్ సిచ్యువేషన్ లో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి కానీ గేమ్ వెరీ మచ్ ప్లేయబుల్ అనమాట. గేమ్ మనం ఆడుకోవచ్చు. ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయదు గేమింగ్ లో. ఇది నాకు బాగా అనిపించింది. ఇంతకుముందు Exynos ప్రాసెసర్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లేదు గేమింగ్ పరంగా. ఒకవేళ మీరు గేమ్ ఆడాలనుకున్నా కానీ ప్రాసెసర్ లో మీరు ఆడుకోవచ్చు. అది బాగా అనిపించింది. అండ్ దీన్ని నేను టెంపరేచర్ ప్రకారం దీంతో కంపేర్ చేస్తాను. ఏదైతే అల్ట్రా మోడ్ ఉంది S26 అల్ట్రాలో మనకి 80 Elite Gen 5 ప్రాసెసర్ ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే టెంపరేచర్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ కి ఆ ప్రాసెసర్ కి ఒక 1 డిగ్రీ సెంటిగ్రేడ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది తక్కువ హీట్ అవుతుంది దాంతో కంపేర్ చేసి. ఇది 42.4 అలా రీచ్ అవుతుంది ఒక 1 అవర్ ఆడిన తర్వాత. అదే మనం అది చూసుకుంటే 43.2 అలా రీచ్ అయింది S26 అల్ట్రా 80 Elite Gen 5 ప్రాసెసర్. జనరల్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్ డేటా మీద యూస్ చేస్తున్నప్పుడు నార్మల్ ఫోన్స్ నేను దీని ముందు వాడిన ఫోన్ పిక్సెల్ 10 ప్రో మనకి కాలిపోయాయి. వేడైతే ఉండేది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. సో ఇది అసలు మనకి అంత వేడి అనిపిదు ఫోన్ మీకు యూస్ చేస్తున్నప్పుడు. లాగ్స్ ఇలాంటి కూడా ఏం లేవు. ఇవే కూడా చాలా బాగుంది. One UI 8.5 మీద రన్ అవుతుంది ఇది. నాకైతే యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మాత్రం ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ ఇది మీకు 167 grams వెయిట్ అయితే ఉంటుంది. 7.2 mm థిన్ ఉంటుంది. ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కాకపోతే ఇది ఈజీగా చేతిలో జారిపోతుంది. చాలా సార్లు నా చేతిలో నుంచి అది జారిపోయింది. నేను ఒక 2 days యూజ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇది చాలా సార్లు జారిపోయింది. వెంటనే కేసు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. కేసు లేకుండా యూజ్ చేస్తే మాత్రం ఇది చాలా స్లిప్పర్ ఉంది ఫోన్ అయితే మాత్రం. అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇది ప్రొటెక్షన్ మీకు Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. కాకపోతే గ్లాస్ ఏదైనా గ్లాసే మనం కింద పడితే మాత్రం పగులుతాయి. కేసు యూజ్ చేయడం బెటర్ అనమాట. ఫోన్ కొద్దిగా స్లిప్పరే ఉంది. అండ్ ఈ సైడ్స్ కూడా కొద్దిగా షార్ప్ ఉంటుంది. సైడ్స్ మీకు అంత స్మూత్ అయితే ఉండదు. సైడ్స్ కూడా మీకు కొద్దిగా షార్ప్ అయితే అనిపిస్తుంటుంది మీ ఫోన్ మీరు ఇట్లా హోల్డ్ చేసినప్పుడు. అండ్ సిగ్నల్ రిసెప్షన్, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నాకు యాపిల్ అండ్ గూగుల్ రెండు నేను చాలా కాలం యూజ్ చేస్తాను. వాటితో కంపేర్ చేస్తే నాకు సిగ్నల్ రిసెప్షన్ ఇదే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడు మీకు వాటితో కంపేర్ చేస్తే ఒక 2 points ఎక్కువ ఉంటాయి సిగ్నల్స్. అండ్ కొద్దిగా బెటర్ సిగ్నల్ రిసెప్షన్ ఉంటుంది. సో ఎక్కడ నాకు దాని పరంగా అయితే సామ్సంగ్ ఫోన్స్ ప్రాబ్లం అనిపించింది. ఈవెన్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ G4 7 నేను చాలా కాలం యూజ్ చేస్తాను. ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఇబ్బంది పెట్టలేదు. పిక్సెల్ యాప్లో అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అక్కడక్కడ ఇక్కడ మన సిగ్నల్స్ రావడమే తక్కువ ఉంటే అక్కడ కొద్దిగా ఇబ్బంది పడతాం. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది మనకి 2nm బిల్డ్ ప్రాసెసర్. సో బ్యాటరీ లైఫ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి 2nm బిల్డ్ కాబట్టి తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంటది. సో దీనిలో మనకి నేను పిక్సెల్ 10 ప్రో దీనికి వచ్చాను కదా, నాకు ఒక 1 అవర్ దాంతో కంపేర్ చేస్తే మాత్రం స్క్రీన్ ఆన్ టైం దీనిలో ఎక్కువ అయితే వస్తుంది. 5 to 6 hours మధ్యలో యావరేజ్ స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మనం లైట్ గా యూజ్ చేస్తాం, కంప్లీట్ వైఫై మీద లైట్ గా యూజ్ చేస్తే 7 hours కూడా టచ్ అయింది. కాకపోతే హెవీ యూజ్ చేశారు అనుకోండి, మీరు ఏదైనా హాట్స్పాట్ ఆన్ చేయడం, హెవీగా యూజ్ చేయడం, హెవీ డే అయితే మాత్రం 4 to 5 hours అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి ఒకసారి ఫోన్ ఖచ్చితంగా. నాలాగైతే మీడియం లైట్ యూజ్, నేను ఎక్కువ బ్రౌజింగ్, రీసెర్చ్, గేమ్ ఒక 1 hour ఆడతాను. సో నా యూజర్స్ అయితే మాత్రం నేను వాడడానికి ఒక 5 to 6 hours అయితే వస్తుంది. సో నేను దేనికోసం అయితే దీనికి స్విచ్ అయ్యానో అదైతే నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ప్రాసెసర్ నాకు ఇంతకుముందు Exynos తో కంపేర్ చేస్తే మాత్రం బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఏం లేవు దీనికి, మనకి ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మాత్రం వీళ్ళు లాస్ట్ మీరు కొన్ని జనరేషన్ చూడండి, S22 నుంచి చెక్ చేసిన మీరు ఇదే కెమెరా సెటప్ ఉంటుంది. మీకు కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా, 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 12 MP కెమెరా ఉంటుంది. కొద్దిగా కెమెరా సెటప్ మారిస్తే బెటర్ అనిపించింది. వైడ్ గానీ టెలిఫోటో గానీ ఇంకా కొద్దిగా బెటర్ గా తీసుకొస్తే బాగుంది అనిపించింది. కెమెరాస్ మీకు బాగానే ఉంటాయి కానీ పిక్సెల్ రేంజ్ లో అయితే లేదు. పిక్సెల్ నుంచి నేను దీనికి వచ్చిన తర్వాత నేను మిస్ అయిందా పిక్సెల్ కెమెరాస్ వస్తాయి, ఫోటోస్ మీరు బాగానే ఉంటాయి కానీ మనం వీటి కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే మాత్రం పిక్సెల్ తో తగ్గుతుంది. వీడియో అయితే బాగుంది. పిక్సెల్ తో కంపేర్ చేస్తే వీడియో నాకు బాగా అనిపించింది. దీంతో ఒక షార్ట్ రికార్డ్ చేసినట్టున్నా, ఫ్యామిలీ వ్లాగ్ ఒకటి. అండ్ కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ రికార్డ్ చేశాను. కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. యూజ్ చేసుకోవచ్చు కెమెరాస్, మరి తీసి పడేసే కెమెరాస్ అయితే కావు. కాకపోతే కొన్ని జనరేషన్స్ నుంచి అలానే ఉన్నారు.
సో కొంచెం ఈ బేస్ మోడల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అనిపించింది. ఆల్ట్రా మోడల్స్ చూసుకోండి, వీళ్ళు ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వెళ్తూనే ఉంటారు కానీ బేస్ మోడల్స్ అంత పట్టించుకోరు. సో వీటి మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అనిపించింది. డిస్ప్లే కూడా బాగుంటుంది, ఇది సామ్సంగ్ ప్యానల్. కాకపోతే ఇంకా మనం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఇది 8 బిట్ ప్యానల్, 10 బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ హెచ్డి ఎనఫ్, ఎందుకంటే చిన్న సైజ్ ఫోన్ కదా, మనం ఇంకా ఎక్కువ రెజల్యూషన్ ఎక్కువ వెళ్తే మాత్రం బ్యాటరీ ఎఫెక్ట్ అవుతుంది. డిస్ప్లేలో ఫీచర్స్ కూడా లైక్ డాల్బీ విజన్ ఇట్లాంటివి ఉండవు దీనిలో. మనకి డాల్బీ విజన్ ఇట్లాంటివి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అదొకటి డిస్ప్లే పరంగా. సౌండ్ బాగానే ఉంటుంది, సౌండ్ మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, సౌండ్ మాత్రం బాగానే ఉంది, లౌడ్ ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఛార్జింగ్ కొద్దిగా స్లో ఉంటుంది. ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అంతే, మెయిన్ వీళ్ళు బ్యాటరీ ఎక్కువ కాలం రావడానికి ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎవరు. సో కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది. ఇది మీరు ఛార్జింగ్ చేయాలంటే ఒక 1 hour 15 minutes అలా టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ మీరు చేయాలంటే. అండ్ దీనిలో మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉండదు, IP69 రేటింగ్ కూడా ఉండదు. ఐఆర్ బ్లాస్ట్ కొంతమంది యూజ్ చేస్తుంటారు. IP69 రేటింగ్ అనేది నాకు తెలిసి అంత యూజ్ అయితే కాదు. వాటర్ జెట్స్ అలా ఆ రేంజ్ అయితే మనకి డైలీ లైఫ్ లో అయితే పెద్దగా ఉపయోగం ఉండదు. అది కాబట్టి ఇప్పుడు అన్ని ఫోన్స్ లో వస్తున్నాయి IP69, 69K కూడా వస్తున్నాయి. హాట్ వాటర్ జెట్స్ కూడా సర్వైవ్ అవ్వగలం మా ఫోన్స్ అని చెప్పేసి OnePlus ఇలాంటి ఫోన్స్ తీసుకొస్తున్నాయి. దీనిలో IP68 ఉన్నాయి, మోస్ట్లీ అవే ఉంటాయి. మీరు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ చూసుకుంటే అన్ని అలానే ఉంటాయి. IP69 అనేది దేనికి లేవు, యాపిల్లో లేదు, గూగుల్లో లేదు, సామ్సంగ్ లో కూడా లేదు. NFC అయితే ఉంటుంది, ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, మీరు ట్యాప్ అండ్ పే ఇలాంటివి చేయాలనుకున్నా చేయొచ్చు. ఇంకోటి మనకు నచ్చింది, మన ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, బాక్స్ కంటెంట్, చార్జర్ ఉండదు బాక్స్ లో. మాక్సిమం రావు అవి, మన అందరు తీసేస్తున్నారు బాక్స్ లో చార్జర్ అయితే. ఫ్లాగ్షిప్ లో మీకు దీనిలో బాక్స్ లో చార్జర్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫోన్ కొనేటప్పుడు చార్జర్ కేసు అన్ని బాక్స్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాక్స్ కంటెంట్స్ అయితే మీకు వీటిలో ఏమి ఉండవు. ఈవెన్ యాపిల్ తీసుకున్నా ఉండవు, గూగుల్ తీసుకున్నా ఉండవు. బడ్జెట్ లో కొన్ని బ్రాండ్స్ తీసేయబోయినాయి అప్పుడు, కాకపోతే తర్వాత వెనక్కి వెళ్ళిపోయినాయి సేల్స్ డ్రాప్ అయ్యేసరికి. వీళ్ళైతే మోస్ట్లీ తీసుకురారు, సామ్సంగ్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్. ఈవెన్ నథింగ్ కూడా మ్యాక్సిమం తీసుకురాదు బాక్స్లో చార్జర్స్. వీళ్ళు బడ్జెట్ మోడల్స్లో తీసుకొస్తుంది. CMF ఫోన్స్ వాటిల్లో, వీళ్ళు నార్మల్ నథింగ్ సిరీస్ ఉన్నాయి వాటిల్లో మాత్రం ఇవ్వట్లే వీళ్ళు. ఇవి మనం సపరేట్గా మీరు చార్జర్ కొనుక్కోవాలి ఈ ఫోన్ తీసుకుంటే. ఇంకొకటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు సామ్సంగ్తో ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి. చాలాసార్లు చెప్పాను మీకు, వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా, డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏఐ ఫీచర్స్ దగ్గర ప్లే అయితే చాలా బాగుంటాయి. మీరు రీసెర్చ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్కువ మీరు చదువుకోవాలి ఏదనే టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఏఐ ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి దీనిలో. ఏఐ మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అది నాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. సామ్సంగ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా అది మిస్ అయిన ఫీల్ వస్తుంది నాకు ఏఐ ఫీచర్స్. గూగుల్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మిస్ అయినట్లు ఇది కూడా అలా ఉంటుంది. అదొకటి బాగుంటుంది. చాలా ముందుకు వెళ్తున్నాయి ఆండ్రాయిడ్ బ్రాండ్స్ ఏఐ పరంగా. యాపిల్ మాత్రం చాలా బ్యాక్ ఉంది. యాపిల్ కూడా దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ iOS 27 నెక్స్ట్ జనరేషన్ అయినా ఏఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారేమో చూద్దాం. ఓవరాల్ గా S26 ఒకవేళ ఖచ్చితంగా ప్రీవియస్ గా యూస్ చేసిన Exynos ప్రాసెస్ ఏమైనా ఉంటే వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది బెస్ట్ ప్రాసెసర్. Exynos 2600 అది మాత్రం నేను చెప్పగలను చాలా బాగా అనిపించింది. ఈవెన్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. అండ్ బ్యాటరీ కూడా ఒకవేళ మీడియం లైట్ యూజర్ అయితే మాత్రం మీకు 1 full వర్కింగ్ ఈజీగా వస్తుంది. హెవీ యూజర్ అయితే మాత్రం రాదు. యూజర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏఐ ఫీచర్స్ ఇవన్నీ మీకు చాలా బాగుంటాయి. అండ్ కొన్ని నచ్చిన విషయాలు కూడా చెప్పా కదా, అవన్నీ ఉంటాయి దీనిలో. సో ఓవరాల్ గా మీరు ఒకవేళ ఫ్యూచర్ లో ఇది ఎందుకు ఎక్కువ యూజ్ చేసింది కూడా అంటే ఇది తగ్గుతుంది ఖచ్చితంగా. ఫ్యూచర్ లో మీకు ఇప్పుడు S25 చూడొచ్చు 55,000 వస్తుంది మన సేల్ లో. S25 మళ్ళీ మీకు నెక్స్ట్ దసరా సేల్ కి ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రం అది మీకు 40,000 లోపు కూడా రావచ్చు. ఇవి తగ్గుతాయి. ఈ ఫోన్స్ మీకు తక్కువ రేట్కి వస్తాయి. కాంపాక్ట్ సైజ్ లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం మీరు S25, S24 వీటంటితో కంపేర్ చేస్తే దీనిలో మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు S26 బాగా అనిపించింది. సో ఇది మీకు ఫ్యూచర్ లో ఒకవేళ తక్కువకి వచ్చింది, 50,000 రూపాయల లోపు వచ్చింది, కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తున్నాము, లైట్ వెయిట్ ఫోన్ కావాలి, నేను మీడియంగా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మంచి ప్రాసెసర్ తోటి అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే దీని ప్రైస్ 73,000-74,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు కొనడం కరెక్ట్ అయితే కాదు. బెటర్ మీరు ఒక 50,000 రూపాయల లోపు వచ్చే వరకు వెయిట్ చేయండి, అప్పుడు మంచి ప్రైస్కి వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఇది S26తో నా ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ ఇది Nothing 4a Pro. దీని గురించి నేను సపరేట్గా మళ్ళీ మాట్లాడతాను, దీని నుంచి వేరే ఫోన్కి స్విచ్ అయ్యేటప్పుడు. ఈ స్విచ్చింగ్ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇట్లానే మీకు వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటాను. వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.